దీపం జ్యోతిః పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తు తే. Telugu1.com ప్రేక్షకులందరికీ దీపస్వరూప శుభాకాంక్షలు ఆ సూర్యభగవాన్ నుండి లభించాలని ప్రార్థిస్తూ దీప ప్రాధాన్యాన్ని, గృహిణి యొక్క దినచర్యలో కొన్ని ఘట్టాలని మనం అనుకుందాం. లోకంలో ఏ గృహిణి అయినా సరే మొట్టమొదటిగా నిద్ర లేచిన తర్వాత తనకి ఏ మాంగళ్యప్రదమైనటువంటి మంగళసూత్రం ఉందో ఆ మంగళసూత్రాన్ని కళ్ళకి అద్దుకోవాలి. మంగళసూత్రం అనేటటువంటిది భర్తకి సంబంధించింది కాబట్టి భర్త యొక్క క్షేమం కలగాలనే అభిప్రాయంతో నేను ఈ విధంగా నమస్కరిస్తున్నాను అని అనుకుంటారు అందరూ. అది కాదు. మాంగళ్య సూత్రంలో భద్రాదేవిని అధివసింపజేసి, అంటే భద్రాదేవిని ఆవాహన చేసి ఆ మాంగళ్య సూత్రాన్ని కట్టిస్తారు వివాహంలో. కాబట్టి ఈ రోజంతా నేను భద్రముగా క్షేమంగా ఉండుదునుగాక అనే అభిప్రాయాన్ని కలగచేసే భద్రాదేవి యొక్క ఆ పూజ చేయబడిన మంగళసూత్రం ద్వారా శుభము మంగళము కలుగుతాయి. ఆ విధంగా నమస్కరించుకుంటే మంగళసూత్రం అనేది కేవలం భర్తకి సంబంధించిన సంకేతం, భర్త జీవించినందుకు సంబంధించిన సంకేతంగా ఏర్పాటు చేయబడినటువంటి రెండు బిళ్ళలు కానే కాదు. ఈవేళ నాకు శుభం మంగళం, శుభమంగళయోర్భద్రం, శుభం కలగాలి మంగళం కలగాలి అనే అభిప్రాయంతో అలా నమస్కరించుకోవాలి. లేచిన తర్వాత దంతధావనం చేసుకున్న పిమ్మట స్నానాన్ని చేయాలి. ఇక్కడ ఓ చిత్రం ఉంది. స్నానాన్ని సంపూర్ణంగా చేసేటటువంటి సందర్భంలో ఒక్కసారైనా సరే ఉత్తమం మానసం స్నానం విష్ణోస్మరణపూర్వకం, పరమేశ్వరుడికి సంబంధించిన ఒక్క నామాన్నైనా సరే స్నానాన్ని చేసే సందర్భంలో అనుకున్నట్టయితే ఆ స్నానం గంగా స్నాన సమానం అవుతుంది. అందుకనే కొద్ది వెనక్కి జరిగితే మన అమ్మమ్మలు, మన తాతయ్యలు, అలాగే మన పెద్దవాళ్ళు గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు, ఆ నదుల నీళ్ళన్నీ కూడా నేను స్నానం చేసేటటువంటి ఈ చిన్న పాత్రలోనికి వచ్చుగాక అని అవన్నీ ఆ పాత్రలోకి వచ్చినట్టుగా భావన చేసి వాళ్ళు స్నానాన్ని చేసేవారు. భావనలో నిజమైనటువంటి బలం ఉంటుంది. విదేశాల్లో ఉన్నటువంటి మన పుత్రుడికి జ్వరం వచ్చిందనే మాట ఎవరైనా మనకి చెప్పారు అనుకుందాం, లేదా వాడే చెప్పాడని అనుకుందాం, వెంటనే మనకి ఆందోళన ప్రారంభమవుతుంది. ఎందుకని ఆందోళన వచ్చింది? జ్వరం వస్తే వాడు ఎలా ఉన్నాడో, వాడి మానసిక స్థితి ఎలా ఉందో, వాడి ఊహ ఎలా ఉందో అదంతా మనకి భావన కలిగింది కాబట్టి మనకు ఆ దుఃఖం వచ్చింది. అలాగే గంగ, యమున, సరస్వతి, నర్మద, కావేరి, సింధు ఈ మొత్తం జలాలన్నీ కూడా ఈ పాత్రలోనికి వచ్చాయి అనే భావనని పొంది స్నానాన్ని ఏ శ్రీ మహావిష్ణువో శంకరుడో మరెవరో ఇష్టమైనటువంటి దేవతకి ఒక్కసారి అనుకుంటూ ఆ దేవత నామాన్ని ఉచ్చరిస్తూ స్నానాన్ని చేస్తే ఇన్ని నదుల స్నానాన్ని చేసిన ఫలితం మనకి లభించి తీరుతుంది. స్నానం చేయడంలో ఒక విశేషం ఉంది. తెల్లవారుజామున సూర్య ఉదయానికి ముందు స్నానం చేస్తే ఏ ఆకాశగంగలో స్నానాన్ని చేయడం కోసం కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, వశిష్ఠ, జమదగ్ని, గౌతములు అనేటటువంటి మహర్షులు, సప్త మహర్షులు స్నానానికి ఆకాశగంగకి వెడుతూ ఉంటారో వాళ్ళందరూ ఒకసారి కిందికి చూసి మనం స్నానానికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఈమె లేదా ఇతడు కూడా స్నానాన్ని చేస్తున్నాడే అని వాళ్ళ అనుగ్రహ దృష్టి ప్రసారాన్ని మన మీద చేస్తారు. అబ్బే మేము అక్కడో గదిలో స్నానం చేస్తుంటే వాళ్ళకి ఎలా కనిపిస్తాం అనుకోకూడదు. వాళ్ళు ఎక్కడైనా సరే వ్యక్తిని గమనించగలిగిన దివ్య దృష్టి కలిగిన వాళ్ళు కాబట్టి ఎందరెందరూ ఆ కాలంలో స్నాన ఘట్టాన్ని నిర్వహిస్తున్నారో, స్నానం అనే విధానాన్ని చేస్తున్నారో గమనించగలరు. కాబట్టి వాళ్ళ దృష్టి శక్తి స్నానం చేసే వాళ్ళ మీద లభిస్తుంది. కాబట్టి తెల్లవారుజామున స్నానాన్ని చేస్తూ ఉంటే అయాచితంగా సప్తమహర్షుల అనుగ్రహాన్ని పొందగలం. 1, 2
తెల్లవారుజామున ఏ నీళ్లతో మనం స్నానాన్ని చేస్తున్నా స్నానానికి సంబంధించిన జలంలో వరుణుడు దాగుంటాడు తెల్లవారుజామున. కాబట్టి ఆ వరుణుని యొక్క అనుగ్రహం మనకి లభించి తీరుతుంది. జలంలో వరుణుడు ఉంటాడు. వరుణుడు శరీరంలో ఉండేటటువంటి తడితనాన్ని తగ్గించడు. అంతేకాక ఆరోగ్యాన్ని నిరంతరం కలిగించగలిగిన శక్తివంతుడు కూడా ఆయనే. అంచేత వరుణ శక్తి లభిస్తుంది తెల్లవారుజాము స్నానం ద్వారా. 3, ఏ నక్షత్రాలు ఇంకా పూర్తిగా అస్తమించవో ఆ నక్షత్రాలకి సంబంధించినటువంటి నక్షత్ర కాంతి మనం స్నానం చేయబోయేటటువంటి జలంలోనికి ప్రవేశించిన కారణంగా నక్షత్ర కాంతి శక్తి కూడా ఈ జలాల్లో ఉండి అది మన శరీరానికి చేరుతుంది అయాచితంగా, మనమేం అడగక్కర్లేకుండా. 4, ఇంకా సూర్యుడు ఉదయించి ఉండలేదు కాబట్టి సూర్య ఉదయానికి ముందు ఏ ఉష కన్యలు అందరూ కూడా నడుస్తూ ఉంటారో వాటినే ఉషాదేవతలని అంటారో ఆ దేవతలందరి యొక్క అనుగ్రహము లభిస్తుంది. మనం చేయబోయే జలంలోనికి ఉషశక్తి ప్రవేశించిన కారణంగా ఆ ఉషా దేవతల అనుగ్రహ దృష్టి కూడా ప్రవేశిస్తుంది. తర్వాత చంద్రుడు ఇంకా అస్తమించబోతూ ఉండేటటువంటి కాలం కాబట్టి చంద్రమా మనసో జాతః, మానసికమైన స్థైర్యాన్ని ఇచ్చేటటువంటి చంద్రశక్తి కూడా ప్రవేశించి తెల్లవారుజామున స్నానం చేయగానే ఓ విధమైన ధైర్యం వస్తుంది. నిన్నటి రాత్రి ఒక విషయాన్ని, ఒక సమస్యని, ఒక ఆలోచన గురించి చేసి 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 బుర్రంతా వేడెక్కిపోయి పరున్నటువంటి వేళ ఉదయకాలంలో సూర్య ఉదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్త కాలం అంటే 4:30 నుంచి 5:05 మధ్యలో ఉన్నటువంటి కాలంలో స్నానాన్ని చేస్తే తలారా స్నానం చేసినా కంఠస్నానం కానీ చేసినా ఓ వ్యక్తికి ఒక ధైర్యం వస్తుంది. నేను ఈ విధంగా ఈ పనిని సాధించుకోగలను, ఈ సమస్యకి పరిష్కారాన్ని చేసుకోగలను అనే శక్తి లభించడానికి కారణం సప్తమహర్షుల దృష్టి, ఉషఃకాంతుల శక్తి, నక్షత్రకాంతి శక్తి, చంద్రుని శక్తి, ఇన్ని శక్తులు ప్రవేశించి ఒక ధైర్యం కలిగిస్తుంది ఆ స్నానం మనకి. అంచేత ఉదయకాలంలోనే స్నానం చేయాలి. ఇన్నిటికీ మించి ఉదయకాలంలో ఉండేటటువంటి చిరు చలి స్నానం శరీరానికి కానీ చేసినట్టయితే శరీరంలో ఉండేటటువంటి అంగాలు అంటే శరీరంలో ఉండే భాగాలన్నీ కూడా వెంటనే గట్టిపడి ఏ పనినైనా సరే చేయడానికి సన్నద్ధంగా అవుతాయి. మునగ తీసుకుని పడుకున్నటువంటి వ్యక్తి ఏ పని చేయడానికి ఉత్సాహాన్ని చూపించలేడు. అదే చన్నీటి స్నానాన్ని చేసినటువంటి వ్యక్తి అయితే ఏ పనినైనా చేయడానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉంటాడు. కారణం ఆ శక్తి ఈ స్నానం వల్ల వ్యక్తికి లభిస్తుంది. తెల్లవారుజామున లేచి స్నానాన్ని చేసినటువంటి వ్యక్తి రోజంతా ఉత్సాహంగా ఉంటాడు, పరిశుభ్రుడుగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. హర్ష అతిరేకాన్ని అంటే చెప్పలేనటువంటి సంతోషాన్ని కలిగే ఉంటాడు, అనుమానం ఏమాత్రము లేదు. ఇటువంటి స్నానాన్ని చేసిన తర్వాత ఇంట్లో గృహిణి గృహముచ్యతే. గృహిణి అంటే ఇల్లు అని అర్థం. ఇల్లు మొత్తం ఆవిడదే. ఇంటికి గడప అని ఒకటి ఉంటుంది, దాన్నే గుమ్మము అంటారు, కొన్ని చోట్ల మండిగము అంటారు. ఆ గడపకి ఈ లోపలి భాగం అంతా ఆవిడదే, ఆవిడ సామ్రాజ్యం. అంచేతనే ఆవిడని సమ్రాజ్ఞి అని పిలుస్తారు. అంటే అక్కడి నుంచి నువ్వు చక్రవర్తినివి, గడప నుంచి లోపలంతా నీది. ఈ గడపకి అవతల ఆయన మహారాజు. గడప పై పనులన్నీ ఈయన చూడాలి, గడప లోపలి పనులన్నీ ఆవిడ చూడాలి. భార్యాభర్తలకి ఈ విధమైనటువంటి అధికార విభాగాన్ని చేసింది శాస్త్రం. గృహిణీ గృహముచ్యతే, ఈ ఇల్లు నాది, ఈ ఇంటికి సామ్రాజ్యానికి అధిపతిని నేను అని చెప్పి ఆవిడ ఆ క్షణంలో వెంటనే దైవ మందిరం దగ్గరికి వెళ్ళి దీప ఆరాధనని చేయాలి. స్నానానికి పూర్వమే, దంతధావనకి పూర్వమే లేదా దంతధావన అయిన వెంటనే ఇల్లంతా పరిశుభ్రం చేసుకుని చీపురుతో చిమ్మడం ఇవన్నీ అయిపోతాయి. కాబట్టి స్నానం అయినటువంటి మరుక్షణంలో దైవ మందిరం శుభ్రం చేసేసి నిర్మాల్యం అంటే నిన్నటి రోజున పెట్టినటువంటి పూజా పుష్పాలన్నింటినీ తొలగించి ఓ పక్కన పెట్టి అప్పుడు దీపాన్ని వెలిగించాలి. దీపం జ్యోతిఃపరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. రాత్రి వెళ్ళిపోయింది, పగలు రాబోతోంది.
రాత్రికి పగటికి నడుమ ఏ సంధ్యాకాలం ఉందో, ప్రాతఃసంధ్యాకాలం ఉందో, ఉదయ సంధ్యాకాలం ఉందో ఆ సంధ్యాకాలంలో దీపాన్ని వెలిగిస్తున్నానని దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం ఎందుకు వెలిగించాలి? దీపం వల్ల ఏం తెలుస్తుంది? ఏ సూర్యుడు ఉదయించబోతున్నాడో ఆ సూర్యుడిని మన ఇంట్లోకి తెచ్చి స్వయంగా ఇక్కడ సూర్యునికి ఆరాధన చేయడం స్పష్టమైనటువంటి దీపాన్ని వెలిగించడానికి సంకేతం. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే సూర్యునిలో అందరు దేవతలు ఉంటారు. అంటే ప్రతి దేవతకి సంబంధించినటువంటి గ్రహము కూడా సూర్యమండలంలోనే ఉంటుంది. ఆ సూర్యమండలంలో అందరు దేవతలు ఉంటే ఆ సూర్యుని యొక్క రూపాన్ని, ఆ సూర్యుని యొక్క వెలుగుని, ఆ సూర్యుని యొక్క ప్రకాశాన్ని స్పష్టంగా మనం ఆ సూర్యుడు రాకకి ముందే ఇక్కడ మన ఇంట్లోకి అలా వెలిగింపజేసి, సూర్యభగవానుడా ఆకాశాన్ని అలా నువ్వు ఒకసారి ప్రత్యక్షంగా పరిశీలిస్తూ భూమిని గుండ్రగా తిప్పుతూ నువ్వు తిరుగుతున్న భ్రాంతిని కలిగింపచేస్తూ భూమిలో ఉండేటటువంటి అందరికీ తిరుగుతున్న భూమి కారణంగా ఎలా కనిపిస్తున్నావో అలా నా ఇంట్లో కూడా ఇక్కడ దీపరూపంలో వెలుగులో ఉండి నా ఇంట్లో ఉండేటటువంటి నీ మండలంలో ఉన్న దేవతలు నా ఇంట్లో ఉన్న దైవ మందిరంలో ఎందరు దేవతలు ఉన్నారో అందరు దేవతల్ని నాకు కనిపింపచేస్తున్నావు నువ్వు. అక్కడ నువ్వు దేవతలందరినీ కూడా నీ వెలుగుతో ఎలా దర్శింపజేస్తావో సిద్ధులు, సాధ్యులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, దేవతలు అందరికీ అలా నా ఇంట్లో వెలిగినటువంటి దీపంలో ఉన్నటువంటి నువ్వు నా దైవ మందిరంలో ఉన్న దేవతలందరినీ చూపిస్తున్నావు అని స్వయంగా ఈ దీపం తెలియచేస్తుంది. ఆ దీపాన్ని మన వైపుకి వెలిగించాలా, అటు వెలిగించాలా అని అనుమానం. దీపాన్ని దేవతల వైపుకి ఉంచి దేవతల మీదికి దీపం స్పష్టంగా వెలుగుని ప్రసరింపజేసేలా చేసుకోవాలి తప్ప మన మీదికి దీపం ప్రసరించేలా మనం చేయకూడదు. కారణం మనం చూచేవాళ్ళం, వారందరూ దేవతలు చూడబడేవాళ్ళు కాబట్టి. ఏ నూనెని దాంట్లో వాడాలి? ప్రాచీనులైనటువంటి వాళ్ళు బాగా ఆలోచించి ఆరోగ్య పరిరక్షణ చేయాలనే అభిప్రాయం కలిగిన వాళ్ళు కాబట్టి దీపాన్ని వెలిగించిన తర్వాత మన కన్ను మొత్తం దీప కిరణాల మీదుగానే ప్రసరిస్తూ దైవాన్ని చూస్తుంది కాబట్టి ఏ నూనెని వాడితే ఆ నూనెకి సంబంధించిన కిరణ ప్రసారం కంటికి రోగాన్ని కలిగించదో దాన్ని బాగా పరిశీలించి గమనించారు. ఆవునేతి దీపం అయినట్టయితే ఆవునేతి దీపం మీదుగా ప్రసరించిన మన కంటి కిరణం దైవాన్ని చూస్తూ ఉంటే ఆవు నేతి దీపపు కిరణం కంట్లో పడ్డ కారణంగా శుక్లాలు రావు. అంచేతనే మన పెద్దలైనటువంటి వాళ్ళని పరిశీలించి చూడండి, 90 ఏళ్లవాడు కూడా సన్నని అక్షరాలు బ్రహ్మాండంగా చదివేస్తూ ఉండేవారు. ఈవేళ 3 సంవత్సరాలు వాడు కళ్ళజోడు పెట్టు కనిపిస్తున్నాడు. నిజమో కాదో ఆలోచించి చూడండి. ఆవునేతి దీపం శ్రేష్టం. దానిని కొనుక్కోగలిగినటువంటి స్తోమత లేకపోయినట్టయితే తిలేభ్య ఇదం తైలం, కేవలం నువ్వుల నుంచి వచ్చిన నూనెని మాత్రమే వాడాలి తప్ప కొబ్బరి నూనె మరో తైలమో వాడనేకూడదు. తైలము అంటే తిలల నుంచి వచ్చింది మాత్రమే తైలం. తిలలు అంటే నువ్వులు. నువ్వుల నూనెతో వెలిగించబడ్డ దీపం మీదుగా కంటిని కానీ ప్రసరింపజేసినట్టయితే ఆ కిరణం కంటికి నష్టాన్ని కలిగించదని ప్రాచీనులు ఏర్పాటు చేశారు. కొన్ని ఇళ్ళలో అయినట్టయితే నువ్వు పప్పు నూనెని చేతి మీదకి కూడా అంటే పదార్థాల్లో కూడా నేతికి బదులుగా వాడే ప్రత్యేకమైన విధానం ఉండడానికి కారణం కూడా ఇదే. అది లోపలికి ఆరోగ్యకరమే, కంటికి ఆరోగ్యకరమే. ఆ విధంగా ఏర్పాటు చేశారు. అంచేత అలా స్వచ్ఛంగా దీపాన్ని వెలిగిస్తే పురుషులైనటువంటి వాళ్ళు ఇప్పుడు నిద్రగాని లేచినట్లయితే చక్కగా దీప ఆరాధనని చేసినటువంటి స్త్రీని చూస్తే, స్వచ్ఛమైన వస్త్రాన్ని ధరించినటువంటి స్త్రీని చూస్తే, పుష్పాలని ముడిచి అలా ఉన్నటువంటి ఆ స్త్రీని చూస్తే, దేవతా మందిరం దగ్గర నుంచి వచ్చినటువంటి స్త్రీని తన భార్యని చూస్తే నమస్కరించాలనేటటువంటి పవిత్ర బుద్ధి కలుగుతుంది ప్రతి పురుషుడికి. అంతటి పవిత్ర రూపిణిగా ఇల్లాలు ఉండాలనే ఆలోచనతో దీపవిధిని సూర్యునికి సంకేతంగా దేవతలందరినీ చూపించేందుకు మార్గంగా ఏర్పాటు చేశారు ప్రాచీనులు. ప్రతినిత్యం దీపారాధనని చేద్దామా? మరి అందరి యొక్క శక్తిని పొందుదామా?